ఆత్మీయ అనుబంధం, అన్నిటికంటే మించి ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా చేస్తున్నారు అని చెప్పాను అనేది కావడం, వీటి వల్ల ఇక్కడ నేను వచ్చి ఆ మూల కూర్చున్న లోపలికి పిలవద్దని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాను. నేను ఎంజాయ్ చేస్తాను సార్ చూస్తాను చెప్పని పిలిచారు. రామారావు గారికి సంబంధించి సీనియరుడిగా నా మొట్టమొదటి షాట్ ఎన్టీ రామారావు గారి కాంబినేషన్లో జరిగింది. శ్రీనాథ కవిచారవకుడు అని బాపు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాలో ముమ్మకవి అనే పాత్ర ద్వారా ఎన్టీ రామారావు గారి కాంబినేషన్లో మొట్టమొదటి షాట్ చేయడం ద్వారా ఆయన ఆశీస్సులతో ఆర్టిస్టుగా ఈ మాత్రం ఇవాళ ఇక్కడ ఉండగలిగాను. నేను ఆ మహానుభావుడికి హృదయపూర్వకంగా నమస్సులు అర్పిస్తూ, గుమ్మడి గోపాలకృష్ణ గారు ఈ కార్యక్రమం చేస్తున్నారని నేను చాలా ఆనందపడ్డా. ఏ ఆర్గనైజేషన్ చేస్తున్నారని అడిగారు. రెగ్యులర్గా చేస్తున్న పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయని. లేదు, ఆయనే వ్యక్తిగతంగా సొంతంగా చేస్తున్నారని చెప్పి నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇందాక ఆనంద్ గారు చెప్పినట్లుగా ఒక రంగస్థల నటుడు ఒక సినిమా నటుడికి ఇలా సత్కరించి మరో దివంగతుడైన మహానటుడి స్మృత్యర్థం ఈ కార్యక్రమం నిర్వహించడం అని చెప్పనేది చాలా అరుదుగా జరిగే అపురూపమైన సంఘటనగా నేను భావిస్తూ, అందులో ఆయన చేస్తుంది కూడా అన్ని విధాల అర్హత ఉన్న వ్యక్తి మాగంటి మురళీమోహన్. ఎం ఒక ఎం మానవత్వం, ఒక ఎం మంచితనం, ఒక ఎం మనీ. డబ్బున్న చోట అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఉన్నారు అదేమన్నా చాలా పర్ఫెక్ట్ కడతారు ఆయన. అటువంటి మనిషి అజాత శత్రువు అని పేరు పెట్టారు ఆయనకి. అజాత శత్రువు అని పేరు పెడితే తప్పాలి, ఎందుకంటే ఆయనకి ఎవరితో శత్రుత్వం పెట్టుకోవడం చేత కాదు, అది ఆయన అసమర్థత. ఎవడు ఎంత ఇరిటేట్ చేసేస్తారు సైలెంట్గా ఓకే మాట్లాడదా అని చెప్పాడు. ఎంత ట్రై చేసినా కోపం రాదు ఆయనకి. ఎవరికి ఆయన పట్ల నెగిటివ్ వైబ్రేషన్ వచ్చే అవకాశం లేదు అసలు, ఎందుకంటే ఆయన నిలువెల్లా పాజిటివ్ వైబ్రేషన్సే. అందుకే ఈ ఏజ్లో కూడా ఆయన మాకంటే స్పీడ్గా పరిగెడుతున్నాడు. రాత్రి 10 o'clock 10:30 ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటే ఆయన ఫోన్ చేద్దాం అనిపించి, ఇప్పుడు చేస్తే డిస్టర్బెన్స్ అవుతుంది పడుకో ఉంటారని ఫోన్ చేస్తే, అన్నయ్య మీరు ఎక్కడున్నారంటే నేను ఇక్కడే మన సికింద్రాబాద్ నుంచి దిల్సుఖ్నగర్ పెళ్లికి వెళ్తాను, అక్కడ అయిపోయిన తర్వాత నేరుగా ఒక్కసారి కుక్కట్పల్లిలో చిన్న ఫంక్షన్ చూసి ఇంటికి వెళ్తానంటారు. ఎంత ఓపిక, ఎవరిని కాదన్నారు. ఏమాత్రం అవకాశం చిన్న ఫంక్షన్ పెద్ద ఫంక్షన్ మేము పక్కన చదువుతుంటాం, ఎందుకు మీరు ఇంత స్టైల్ అవుతున్నారు, ఎందుకు ఇన్ని ఫంక్షన్స్ ఒప్పుకుంటారు, ఈ మొహమాటాలు ఏంటంటే నేను చెప్పండి. ఇవి కాకుండా ఆర్టిస్ట్గా ఆయనలో ఒక ప్యాషన్ ఉంది. ఆయనకి నటన అంటే అభినయం అంటే పిచ్చి, ఆయన వ్యసనం. అభినయాన్ని వ్యసనంగా తీసుకున్నట్టు అతి కొద్ది మందిలో మురళీమోహన్ గారు ఒకళ్ళు. అందుకే సినిమాల్లో ఒక పక్క చేస్తూ కూడా ఇవాళకి కూడా 3 డైలీ సీరియల్స్ చేస్తున్నారు ఆయన. ఇవాళ ఒక డైలీ సీరియల్ చేయడం వల్ల పర్ డే ఆయనకు వచ్చే ఇన్కమ్ ఆయన నథింగ్. అయినా ఆ మొహాన్ని రంగు వేసుకొని ఆ కెమెరా ముందు యాక్ట్ చేయడం అని చెప్పండి ఆయనకు అదొక సరదా, అదొక పిచ్చి. ఇందాక చెప్పినట్లు అదొక వ్యసనం. నటనని అంతగా ప్రేమించే మనిషి, అలాగే పక్కనున్న ప్రతి మనుషుల్ని కూడా ఎంతో వ్యక్తిగతంగా ప్రేమించే మనిషి. ప్రత్యేకించి నాకు సంబంధించి నేను సరిగ్గా రేపు జూలై 18కి 3వ సంవత్సరం నిండుతోంది. ఒక 2.5 ఏళ్ల క్రితం నేను దాదాపు పైకి వెళ్ళానండి, ముషముఖం దాకా వెళ్ళా. కాలింగ్ బిల్లు కొట్టాను, గవర్నమెంట్ పడినవాటి పవర్ కట్టు కాలింగ్ బిల్లు బాగాల వాడు వెనక్కి వచ్చా. సార్ నన్ను భరించలేకపోవడం అందరికీ ఇస్తారు సార్. అలాంటి ఆ క్షణంలో 18 రోజుల్లో ఆపరేషన్ చేయాలి, 40 లక్షలు ఖర్చు అవుతుంది, ఏం చేయాలి అనుకున్నప్పుడు ఈ సినిమాలో లైఫ్ అనే సినిమాలో నా క్యారెక్టర్ అయిపోయింది, రైటర్ ఎంతవరకు రాశారు, అన్ని సీన్లు పూర్తి అయిపోయినాయి, నా క్యారెక్టర్ ఎగ్జిట్ అయిపోతుందని చెప్పి నేను నా కుటుంబం డిసైడ్ అయిపోయిన తరుణంలో మా ఇంటికి వచ్చి నేనున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు, డబ్బు గురించి మర్చిపో. సరిగ్గా 18 రోజులు 40 లక్షలు కావాలంటే లిక్విడ్ క్యాష్ దొరకడం కష్టం. అందుట్లో మనం హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, వీడు డెఫినెట్గా ఎగిరిపోయే కేసు, మన మీడియా వాళ్ళంటే ఇంకా ముందుకెళ్ళారు. నేను హాస్పిటల్లో ఒంట్లో బాగుండో చేరితేనే కింద స్క్రోలింగ్, ఆయన మనకి ఇక్కడ లేరు, నా మీద ప్రోగ్రాములు. ఇదే కాదు, ప్రతి ఆర్టిస్టు ఆయన అన్నయ్యని పెంచుకుంటాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 3వసారి ఆయన మళ్ళీ యునానిమస్కి ఎలక్ట్ అయ్యారు. మా అందరికీ ఆయన కావాలి. మధ్యలో ఎప్పుడైనా ఆయన ఉద్దరం తప్పితే ఆయనకున్న పనుల వల్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎప్పుడు మురళీమోహన్ గారి ప్రెసిడెంట్గా ఉండాలని కోరుకుంటుంది. అంత మంచి వ్యక్తి. అర్ధరాత్రి సరే ఆర్టిస్ట్ ఎవరైనా నాకు ఈ సమస్య ఉంది అని చెప్పంటే ఆయనకి ఫోన్ చేస్తే అర్ధరాత్రి సరే ఆయన స్పందించి ఆ సమస్యను పరిష్కరించిన తర్వాతే ఆయన మళ్ళీ రిలాక్స్ అయ్యే మనిషి. అటువంటి క్యారెక్టర్ ఉన్న మనిషి. ఇక విద్యాదాతగా కానివ్వండి, వితరణశీలిగా కానివ్వండి, మిగతా వేరే ఆస్పెక్ట్స్లో మురళీమోహన్ గారు గొప్పతనం. ఇంతకుముందు మాట్లాడినటువంటి
వీళ్ళందరూ కూడా చెప్పారు. ఏదైనా సార్ నా ప్రాబ్లం ఏంటంటే గోపాలకృష్ణ గారు, నేను మాట్లాడి మీకు ప్రిపేర్ అయ్యేదాలా గబకి దాదాపు కూర్చో మాట్లాడని చెప్పాను. నేనున్న పోర్షన్ బట్టి పట్ల ఏం మాట్లాడాలో తెలియదు నాకు. ఇట్లాగే ఒకసారి ఏం సరదా వచ్చినది మీకు ఇస్తాను, అందుకని చేస్తాను. ఇట్లాగే ఒకసారి ఇక్కడ బోర్డు క్లబ్ దగ్గర కచేరీ జరుగుతుందండి. ఆయన పాటలు పాడుతున్నాడు, ఆయన కంప్లీట్గా కనసాల పాటలే పాడతాడు. ఆయన వేరే పాటలు వెళ్ళా, అసలు తెలియదు ఆయనకి. ఆయన గొంతు మామూలుగా ఉంటుంది, గణసాల పాటలు కావడంతో కొంచెం ఆయన ఆర్టిఫిషియల్గా మార్చి పాడుతుంటాడు బేస్ వాయిస్లో. మా చిన్నప్పుడు కూడా కొంతమంది కావాలని మాట్లాడుతుంది, పాట పాడుతుంటే మామూలుగానేమో హెలా బాగున్నావా వాయిస్, అది గణసాల పాడబడు బంగా వాయిస్ మారిపోతుంది. అలాంటి ఒక ఆయన గణసాల పాటలు విని, గణసాల పాటలు తిని, గణసాల పాటలు ఊపిరి పిలిచేవాడి ఒక గాయకుడు కచేరీ చేస్తారు టికెట్ ప్రోగ్రాము. అది సరిగ్గా చిరంజీవి గారి ఘరానా మొగుడు సినిమా రిలీజ్ అయిన కొత్తలో ఆ కచేరీ జరుగుతుంది. ఆ సినిమా రిలీజ్ అయ్యి బంగారు కొడిపెట్ట అనే ఒక పాట సూపర్ డూపర్ హిట్ అయింది. జనం విపరీతంగా ఊపేస్తుంది ఆ పాట. కచేరీ అనగానే ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తారు, బంగారు కొడిపెట్ట పాట పాడతారు కదా అని చెప్పని. కచేరీ స్టార్ట్ అవుతుంది, ఎంతసేపటికి కూడా అయినా ఆ పాటలు మంచి రోజు ఇవి ఎంతసేపు చూస్తారు ఆ పాట రావట్లే, అనౌన్స్మెంట్ కచేరీ అయిపోతుంది. అప్పటికి ఆయన నేను చివరిగా పాడబోతున్న పాట అన్నాడు. జనం నుంచి రెస్పాన్స్, చివరిగా పాడబోతున్న మాట ఏమిటండి, మళ్ళీ గణసాగర్ గారు పాట చెప్పాడు. జనం రివర్స్ కాంట్రాక్ట్ ఇచ్చాడు, ఏమండి ఆ బంగారు కోడిపెట్ట పాడపాలని సార్ చంపేస్తున్నారు జనం అన్నాడు. బంగారు కోడిపెట్ట అంటే అన్నాడు. అంటేనా అంటే పాట సూపర్ హిట్ సాంగ్, నేను ఎప్పుడు వినలేదే. నీ బొంద వినకపోతే నాకేంటే అక్కడ వాళ్ళు తగ్గట్టుగా ఉన్నారు, పాడబోయే పాట ఎలా ఏదో ఒకటి నువ్వు పాడు, సాహిత్యం కూడా లేదే. నేను పల్లవి రాసిస్తాను, పాడబోయ్యా రాసివ్వండి. ఓకే రెడీ పాడదామా అన్నాడు. పక్కన కీబోర్డు వాట్ అబౌట్ మీ అన్నాడు. నువ్వు ఎక్కడికి అక్కడ వాయించరా నా ప్రాణం అన్నాడు. వాడు ప్రిపేర్ అయిపోయాడు, నీకు ఈయన పాడుతున్నాడు. ఇప్పుడు నేను పాడబోతున్న పాట బంగారు కోడిపెట్ట. జనం హ్యాపీగా ఎంజాయ్ చేశారు, అయిపోయింది. నీకు ఇతను పాడుతున్నాడు. రెడీ అమ్మా, 1 2 3 4. బంగారు కోడిపెట్ట వచ్చినండి ఓ పాప, గ్యాప్ వచ్చింది వారి కీబోర్డు, ఓ పాప గ్యాప్, ఓ పాప గ్యాప్ వచ్చింది కానీ వాడు వాయించలా. ఈ డిస్టర్బ్ అయ్యాడు, వెనక్కి తిరిగాడు. ఒక 10 మంది కీబోర్డు పేరు మోసుకెళ్తున్నాను. నీ అబ్బా ఆ పాటలు ఇలా పాడతారా మీ వాడని చెప్పారు. ఈయన చూశాడు, ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నారు అదే ఆయన సంగతి ఇటు నీ సంగతి ఉన్నారు. ఒక 100 మంది వస్తారు, లింగిని కట్టుకొని బోటులకు కదండి, నైట్ మంచి గుర్రం ఎక్కి ఉన్నారంతా. ఆయన అప్పుడు మిస్ అయిపోయాడు ఆ గాయకుడు, ఇప్పటిదాకా దొరకల. కాబట్టి గబక్కడి ప్రిపేర్ కాకుండా ఏది పడితే వచ్చి మాట్లాడేమని చెప్పి చాలా కష్టాలు వస్తాయి. కాబట్టి దయచేసి నేను చెప్తున్నా కానీ ఇబ్బంది పెట్టకండి. వన్స్ అగైన్ లాంగ్ లివ్ మురళీమోహన్ గారు, మీరు అంటే వాళ్ళు 2 హ్యాపీగా పడతాను.